హలో క్రికెట్ లవర్స్, నేను మీ సోడి సాయి. మనం నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ మన కీ ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు. బట్ మ్యాచ్ మాత్రం మనం ప్రెడిక్ట్ చేసింది విన్ అవ్వలేదు. సమ్ టైమ్స్ అలా జరుగుతుంది, ప్రెడిక్ట్ చేసినది విన్ అవ్వదు. అండ్ కీ ప్లేయర్స్ అయితే పర్ఫామ్ చేశారు. మనం ఈరోజు జరగబోయే మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ ప్రివ్యూ చూసేద్దాం. మనం ఈ వీడియోలో టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ స్టాట్స్, కీ ప్లేయర్స్, ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడం. లెట్స్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. ప్యాట్ కమిన్స్ అయితే ఇంకా మిస్ అవుతున్నాడు డ్యూ టు ఇంజురీ. అండ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి లాస్ట్ స్కాన్స్ కోసం వెళ్ళాడు. ప్యాట్ కమిన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చి గేమ్స్ ఆడే ఛాన్సెస్ త్వరలోనే ఉన్నాయి. దట్స్ సూపర్ గుడ్ రీజన్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ పంజాబ్ నుంచి చూసుకుంటే లాకీ ఫర్గూసన్ కూడా ఇంజురీ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదు. సో ఫర్గూసన్ కూడా మిస్ అవుతున్నాడు. దట్స్ ఇట్ టీమ్ న్యూస్. మనం ఇప్పుడు ప్రాబబుల్ 12 చూసుకుందాం. ప్రాబబుల్ 12 ఫర్ పంజాబ్ కింగ్స్: ప్రియాంశార్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, కూపర్ కోహ్లీ, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, జెన్సన్, బ్యార్లెట్, వైశ్యాక్, హర్షదీప్ సింగ్, చహల్. వీళ్ళు ప్రాబబుల్ 12 ఫర్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ అయితే ఎలాంటి చేంజెస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 మ్యాచెస్ విన్ అయింది, నాన్ బీటన్ గా ఉంది. సో సేమ్ టీమ్ ని కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రాబబుల్ 12 చూసేద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషన్ కిషన్, క్లెసెన్, లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, శివం కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనడ్కడ్, ఇషాన్ మలింగన్ అన్న, పెయిన్ అన్న, కార్షన్ అన్న ఈ ప్లేయింగ్ 12 యాడ్ చేయొచ్చు. మేబీ కార్స్ ఇంజరీ నుంచి హీల్ అయినాడు కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 2 మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి చాలా చేంజెస్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ 12. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే మహారాజా సింగ్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్లో జరుగుతుంది. బ్యాటింగ్ పిచ్ గుడ్ అని చెప్పొచ్చు, బౌలింగ్ కూడా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఏ గేమ్ కాబట్టి 200+ రన్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో పేసర్స్కి 78 వికెట్స్ పడినాయి అండ్ స్పిన్నర్స్కి 32 వికెట్స్ పడినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే పేసర్స్కి కొన్ని ఎక్కువ వికెట్స్ పడినందుకు ఇది పేసర్స్ పిచ్ అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ వికెట్లో చహల్కి కూడా మంచి వికెట్స్ ఉన్నాయి. చహల్ కూడా లీడింగ్ వికెట్ టేకర్ ఉన్నాడు ఈ గ్రౌండ్లో. సో మనం చహల్ నుంచి కూడా మంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మ్యాచ్లో. యావరేజ్ స్కోర్ అయితే 170, ఎక్స్పెక్టెడ్ అయితే 180 అని చెప్పొచ్చు. డెఫినెట్గా 200 అయితే కాదని చెప్తాను నేను. లాస్ట్ 12 ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 6 టైమ్స్ విన్ అయినారు, చేసింగ్ చేసిన వాళ్ళు 6 టైమ్స్ విన్నారు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏది తీసుకున్నా సరే ఈక్వల్ రేషియో ఉంది కాబట్టి చేసింగే ప్రిఫర్ చేస్తారని నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రన్స్ బోర్డ్ మీద పెట్టి చేసింగ్ ఆపోనెంట్ ఇస్తే ప్రెజర్లో పెట్టొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నాం. లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే 8 ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే 6 టైమ్స్ ఎస్ఆర్హెచ్ విన్ అయింది. కంప్లీట్ డామినేషన్ అని నేను చెప్తా. అండ్ పంజాబ్ కింగ్స్ 2 టైమ్స్ మాత్రమే విన్ అయింది. అండ్ లాస్ట్ 2 టైమ్స్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ మీద 200+ రన్స్ 2 టైమ్స్ స్టే చేసింది. కానీ ఈరోజు జరిగే మ్యాచ్ నాకెందుకో పంజాబే గెలుస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ కాబట్టి. కానీ చూడాలి. ఈ ప్రెడిక్షన్ అనేది మ్యాచ్ ప్రెడిక్షన్ ఆఫ్టర్ టాస్, ఆఫ్టర్ పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాతనే కరెక్ట్గా గెస్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం చెప్పే ప్రెడిక్షన్ ఇట్స్ నాట్ ది యాక్చువల్ ప్రెడిక్షన్. మనం ఇప్పుడు ప్లేయర్ స్టాట్స్ చూద్దాం. పంజాబ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్. ప్రభ్సిమ్రన్కి అయితే 8 రన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 టైం డిస్మిసల్. శ్రేయస్ అయ్యర్కి 17 రన్స్ ఉన్నాయి, 3 టైమ్స్ అవుట్ అయినాడు. 3 టైమ్స్ అవుట్ అయినాడు అంటే చాలా మంచి మ్యాచ్అప్ అనే చెప్పొచ్చు. శ్రేయస్ అయ్యర్ 2 డౌన్ వస్తాడు అండ్ హర్షల్ పటేల్ కూడా మిడిల్ ఓవర్స్ వస్తాడు కాబట్టి హర్షల్ పటేల్ శ్రేయస్ అయ్యర్ని స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రేపటి మ్యాచ్లో. అండ్ శశాంక్ 12 రన్స్ ఉన్నాయి, 0 టైమ్స్ డిస్మిసల్. అండ్ స్టోయినిస్ 54 రన్స్ ఉన్నాయి అండ్ 2 టైమ్స్ డిస్మిసల్. అండ్ 54 రన్స్ అంటే చాలా మంచి స్కోరే ఉంది. డౌన్ ది ఆర్డర్ వస్తాడు కాబట్టి స్టోయినిస్ 54 రన్స్ స్కోర్ చేసి జస్ట్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడంటే హిట్టింగ్ మూమెంట్లో అవుట్ అయ్యాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు పంజాబ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉన్నట్టు చెక్ చేద్దాం. ప్రభ్సిమ్రన్ 12 రన్స్ 0 డిస్మిసల్స్. శ్రేయస్ అయ్యర్ 68 రన్స్, ఓన్లీ 1 అవుట్. చాలా మంచి రికార్డ్ అనే చెప్పొచ్చు. 68 రన్స్ అంటే నాట్ ఏ బ్యాడ్. సో అయ్యర్ ఉన్నట్కట్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. శశాంక్ 22, 0 డిస్మిసల్స్. స్టోయినిస్ 42 రన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిస్మిసల్. మళ్ళీ స్టోయినిస్ ది అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఇది పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ స్టాట్స్. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్టాట్స్ చూద్దాం. అభిషేక్ శర్మ వర్సెస్ హర్షదీప్ సింగ్ అయితే 60 రన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిస్మిసల్. ట్రావిస్ హెడ్ అయితే 30 రన్స్ ఉన్నాయి, 2 డిస్మిసల్. పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు కాబట్టి
ఆ ప్లేయర్ ఎలా ఆడతాడన్న ఎక్స్పీరియన్స్ కూడా హర్షదీప్ ఉండొచ్చు. సో హర్షదీప్ పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ వికెట్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇషాన్ కిషన్ 42 runs 1 dismissal, నాట్ బ్యాడ్. హెన్రీస్ క్లాసెన్ 28 runs 0 dismissal. చాలా మంచి రికార్డ్ అయితే ఉంది క్లాసెన్కి. డెత్ ఓవర్స్ వేసినా కూడా క్లాసెన్ ఇంతవరకు హర్షదీప్ సింగ్ ఓవర్స్లో అవుట్ అవ్వలేదంటే సో క్లాసెన్ నుంచి మంచిది క్యామియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రేపటి మ్యాచ్లో. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ చాహల్ చూద్దాం. అభిషేక్ అయితే 22 runs ఉన్నాయి, 0 times అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా 38 runs ఉన్నాయి, 0 times అవుట్ అయ్యాడు. సో ఇది చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి చాహల్ని ఈజీగా ప్లే చేస్తారనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటి మ్యాచ్లో. ఇషాన్ కిషన్ అయితే 63 runs ఉన్నాయి, 3 times dismissal ఉంది. చాహల్ ఇషాన్ కిషన్ని కొంచెం స్ట్రగుల్ అవుతాడు ఆడడానికని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఇషాన్ కిషన్ మిడిల్ ఓవర్స్లో ఉన్నప్పుడు చాహల్ని బౌలింగ్ చేయించి వికెట్ తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లాసెనే చూసుకుంటే 84 runs ఉన్నాయి అండ్ ఓన్లీ 1 dismissal. 84 runs అంటే చాలా పెద్ద మార్జిన్. చాలా మంచిగా ఈజీగా ప్లే చేస్తారు చాహల్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేనండి ప్లేయర్ స్టాట్స్. మనం ఇప్పుడు ఈ ప్లేయర్స్ చూసుకుందాం. నాకు తెలిసి 80% మ్యాచ్ పంజాబే విన్ అవుతుంది అండ్ 20% ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. పంజాబ్ ఎందుకు విన్ అవుతుంది అంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ టాస్ పడి పిచ్ రిపోర్ట్ వచ్చి ప్లేయింగ్ 11 వచ్చిన తర్వాత మ్యాచ్ని ప్రెడిక్ట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఇచ్చే ప్రెడిక్షన్ జస్ట్ నార్మల్ ప్రెడిక్షన్. ఇప్పుడు మనం ఎస్ఆర్ఎస్ నుంచి కీ ప్లేయర్స్ చూసుకుందాం. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, ఉనట్కట్, హర్ష్ దుబే వీళ్ళు 4 members పర్ఫామ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పంజాబ్ నుంచి ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, కాలనీ, జెన్సన్, చహల్. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి క్లాసిన్ నుంచి ఒక క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ పంజాబ్ నుంచి కూడా ప్రభ్ సిమ్రాన్ నుంచి ఒక మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళిద్దరిని మెన్షన్ చేయలేదు కానీ వీళ్ళిద్దరు కూడా టాప్ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్. ఇదేనండి ఈరోజు ప్రివ్యూ. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు వేరే ఇన్ఫర్మేషన్ అన్న కావాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను.